వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ఉదయశ్రీ. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఆహారానికి సంబంధించి ఎవరికి తెలిసిన సలహాలు సూచనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో ఏవి ఎంతవరకు తీసుకోవాలి, లైక్ ఇప్పుడు ఆయిలే అనుకోండి, నెయ్యే అనుకోండి, ఇవి రెండింట్లలో ఆయిల్ కన్నా ఘీ బెటర్ అని కొన్ని మెసేజెస్ కూడా మనం చూసామన్నమాట. సో మరి నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు, ఫిజిషియన్ అట్ టీఎక్స్ హాస్పిటల్, బంజారా హిల్స్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యా, సో సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్. దానివల్ల చాలా యూజెస్ ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎవరికి తెలిసిన సలహాలు సూచనలు వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. ఏది కరెక్టో ఏది కాదో తెలియట్లేదు. రీసెంట్గా ఒక మెసేజ్ చూశాను నేను, చాలా మెసేజెస్ అనమాట. లైక్ ఆయిల్ కంటే కూడా ఘీ వాడడమే బెటర్, ఆయిల్ తగ్గించి అని. ఘీ అంటే ఫ్యాట్ అని ఇప్పటివరకు కూడా చాలా మనం తగ్గించేసాం, కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆయిల్ కన్నా ఘీ బెటర్ అని అంటున్నారు. సో అది కరెక్టేనా? సో బేసిక్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ వర్సెస్ న్యాచురలీ వచ్చే ఆయిల్. సో ఇక్కడ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ హానికరం, అది నేను ఒక ఎపిసోడ్లో కూడా మాట్లాడాను. సో ఆ రిఫైనింగ్ ప్రాసెస్లో చాలా కెమికల్స్ యాడ్ అవుతున్నాయి, దాని కారణంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే అనర్థాలకు దారితీయడం అంటే ఇన్ఫ్లమేషన్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్, క్యాన్సర్స్, చాలా రకాలుగా ఇది కారణం అవుతుంది. కాబట్టి గీ బెటర్, ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ సోర్స్, మిల్క్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ కాబట్టి అది దాంట్లో రిఫైనేషన్ ఉండదు, కెమికల్ అడిటివ్స్ ఉండవు. ఆ ఉద్దేశంతో గీ ఈజ్ బెటర్ యాజ్ కంపేర్డ్ టు రిఫైన్డ్ ఆయిల్, ఇలా చెప్పాము. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఊబకాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో గీ మంచిది కదా అని చెప్పి తినేయమని చెప్పట్లేదు. గీ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ దాన్ రిఫైన్డ్ ఆయిల్ అని చెప్తున్నామే కానీ అది ఎక్కువగా తినమని అయితే వీఆర్ నాట్ అడ్వైజింగ్. పర్టికులర్గా కూడా ఊబకాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఊబకాయం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్లో మేజర్గా వచ్చేటి హై కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్. సో ఇవన్నీ కూడా ఊబకాయానికి రిలేటెడ్. సో ఘీ ఎక్కువగా తింటే కూడా ఊబకాయం వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుద్ది, బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, డయాబెటీస్ వస్తుంది. సో ఇలా మనం కొద్దిగా కేర్ఫుల్గా, క్యాలిక్యులేటెడ్గా అడ్వైజెస్తో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని మీ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా, ఇలాంటివి కన్జ్యూమ్ చేస్తే అనర్థాలు కాకుండా ఉంటాయా, ఇలాంటివన్నీ కూడా క్లారిఫై చేసుకొని అప్పుడు కొంత మోతాదుల్లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అలా చేస్తే దెన్ ఘీ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ యాజ్ కంపేర్డ్ టు రిఫైన్డ్ ఆయిల్. బ్లైండ్గా కన్జ్యూమ్ చేయడం అనేది అడ్వైస్ చేయాలి. ఓకే ఓకే ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ అనేది మనం కుక్ చేసుకుంటాం ఎవ్రీడే. ప్రతి ఒక్కరు కూడా వంట చేసుకోవాలి అని అంటే, కూర వండుకోవాలి అని అంటే ఆయిల్ వాడతారు. ఇప్పుడు ఘీ ఈజ్ బెటర్ దెన్ ఆయిల్ అంటున్నారు కదా. సో ఆయిల్ ప్లేస్లో మనము ఘీ వాడొచ్చా? ఆయిల్ ఏ మోతాదులో వాడతాము, ఘీ ఆ మోతాదులో వాడొచ్చా? సో రిఫైన్డ్ ఆయిల్కి ఆల్టర్నేటివ్ ఘీ అని చెప్పట్లేదు. రిఫైన్డ్ ఆయిల్కి న్యాచురల్గా వచ్చే ఆయిల్స్ బెటర్, వెజిటబుల్ సోర్సెస్ ఉన్న ఆయిల్స్ బెటర్. ఇప్పుడు గానుగ నూనె అంటారు. గానుగ నూనెలో దేర్ ఇస్ నో కెమికల్ అడిటివ్ ప్రాసెసెస్. ఈ హెక్సేన్ అని, సమ్ స్టెబిలైజేషన్ ఏజెంట్స్, డీకలరైజేషన్ ఏజెంట్స్, ఇవన్నీ రిఫైనింగ్లో యూస్ చేస్తారు. అలాంటివి లేకుండా తయారయ్యేదే ఈ గానుగ నూనె. మేబీ కాస్త ఘాటుగా ఉంటుంది, మేబీ అందరికీ ప్యాలటబుల్గా ఉండదు, వాసన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ అది బెటర్ ఇన్ కంపారిజన్ టు రిఫైన్డ్ ఆయిల్. సో ఘీ అనేది ఆప్షన్ ఎక్కడ వస్తుందంటే, ఘీ యాక్చువల్లీ చెప్పాలంటే రుచి గురించి ఎక్కువగా తింటారని నా అభిప్రాయం. అవును. సో మీరు వంటల్లో వాడడం కన్నా కాస్త వేసుకొని తినడం బెటర్. అది కూడా ఆఫ్టర్ అన్ అడ్వైస్, ఆఫ్టర్ ఎ చెక్, ఆఫ్టర్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఇలాంటివి చేసిన తర్వాతే అది తినడం అనేది, ఎంత మోతాదులో తినడం అనేది కూడా ఒక డైటీషియనో, న్యూట్రిషనో అడ్వైస్ చేసుకొని తీసుకుంటే అది బెటర్. ఓకే, అంటే ఇప్పటి వరకు ఇంకా ఫ్యాట్కి సంబంధించి చాలా కేర్ తీసుకునే వాళ్ళు మొత్తం ఇంకా ఘీ అవాయిడ్ చేయడమే చూసామన్నమాట. అంటే కనీసం ఫుడ్లో అప్పుడప్పుడు వేసుకుంటే అమ్మో ఘీయా ఫ్యాట్ అని అంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్? సో మీరు చెప్తున్న క్లాస్ చాలా క్లియర్గా మీరు చెప్తున్నది ఏంటంటే అతనికి హై కొలెస్ట్రాల్, ఆ పర్సన్కి హై కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి అమ్మో ఘీయా అంటున్నారు. సో వాస్తవానికి ఒక హెల్దీ పర్సన్
నార్మల్ ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది మనకి ఎసెన్షియల్ సబ్స్టెన్స్ బాడీలో, చాలా ఉపయోగాలు ఉన్న సబ్స్టెన్స్ అది. అది అన్నిటికీ అనర్థాలే కాదు, దానికి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో హార్మోన్స్, స్టెరాయిడ్స్ అన్ని తయారవుతాయి బాడీలో, వీటిలన్నిటి ద్వారా వచ్చేది కొలెస్ట్రాల్ ద్వారా. సో కొలెస్ట్రాల్ ఫార్మేషన్కి కొంత ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికైతే అమ్మో గీయా నాకు ఎక్కువ వద్దంటే ఆ పర్సన్కి ఈధర్ ఊబకాయం అన్నా ఉండాలి, డయాబెటీస్ అన్నా ఉండాలి, బ్లడ్ ప్రెషర్ అన్నా ఉండాలి, ఆర్ హై కొలెస్ట్రాల్ అన్నా ఉండాలి. మరి ఇలా ఉన్నప్పుడు అవి కన్జ్యూమ్ చేయడం రాంగే కదా. సో అందుకోసం అంటున్నాను, మీరు అనలైజ్ చేసుకోండి మీ బ్లడ్ శాంపుల్స్లో ఎలా ఉంది, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, మీ డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, మీ డైటీషియన్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతే తినండి. అప్పుడు తింటే అది కరెక్ట్. ఈ కాలంలో ఎవరికంటే నార్మల్ కొలెస్ట్రాల్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50? చాలా మందికి అబ్నార్మలే ఉంటుంది. ఎవరికి ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 ఏదో ఒక డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ లేకుండా ఎవరికి ఉంది? సో ఇదంతా మనం మనసులో ఉంచుకొని ఆ విధంగా ప్రికాషనరీగా తీసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ ఈ ఆయిల్ బెటర్. ఓకే, ఇదొకటే కాదు, ఇంకా మనకి సబ్స్టిట్యూట్స్ కూడా చెప్తూ ఉంటారు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఈ వెజిటబుల్స్ తినండి, ఇవి తినకూడదు, ఇది ఇంత మోతాదులో తీసుకోండి అని. అసలు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది? ఐరన్ డెఫిషియన్సీకి మనకి వెజిటబుల్స్లో సబ్స్టిట్యూట్స్ ఏంటి? సో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అని చూస్తే, వాస్తవానికి ఐరన్ డెఫిషియన్సీ వెరీ ప్రివలెంట్ ఇన్ విమెన్, చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పర్టికులర్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఐరన్ ఆర్ రక్తహీనత ఉంటుంది. సో వీళ్ళల్లో మంత్లీ లాస్ ఉంటుంది కాబట్టి దానికి కాంపెన్సేషన్ లేదు కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. వాస్తవానికి మనం తినే న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా లోపించే ఉన్నాయి, ఎనీ న్యూట్రిషనల్ కాంపనెంట్స్ ఫుడ్లో సరిగ్గా లేవు. సో అందుకోసం ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మెన్లో కూడా ఇఫ్ దెర్ ఇస్ ఎ బ్లడ్ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ అర్షమలలో నుండి చాలా మందికి బ్లడ్ లాస్ ఉంటుంది, ఆర్ సమ్ జీర్ణాశయానికి సంబంధించిన డిజీజ్ ఉండి కూడా అబ్జార్ప్షన్ లేకుండా ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆర్ పర్టికులర్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, పర్టికులర్గా యాంటాసిడ్స్ చాలా ఎక్కువగా వాడుతుంటారు, చాలా ఫ్రీగా వాటర్ పిపర్మెంట్ల లాగా తినేస్తుంటారు, వాళ్ళకు కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇలా కారణాలు చాలా రకాలుగా ఐరన్ డెఫిషియన్సీ ప్రజెంట్ అవుతుంది. సో ఆ కారణంగా ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ప్రెవలెంట్గా మనకి కనిపిస్తూనే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇంట్లో ఏమన్నా మనం తినే ఆహారంలోనే ఐరన్ డెఫిషియన్సీని మనము ఇది చేసుకోవచ్చు అంటే ఎట్లా, ఏం తీసుకోవచ్చు? దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్గా నేను నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక డయాబెటిక్ పేషెంట్ నా దగ్గరకు వచ్చి నాకు ఐరన్ పెరగాలని చెప్పి రోజు పొమోగ్రనేట్ తింటున్నాను అన్నారు. మరి అలాగే షుగర్ కూడా పెరుగుతుంది కదా. సో అలా న్యాచురల్ పద్ధతుల్లో ఐరన్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అండర్లైన్ కండిషన్స్ ఏమున్నాయో కూడా మీరు చూసుకున్న తర్వాతే అలాంటి సబ్స్టిట్యూట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అదే పర్సన్ పాలకూర అలాంటి ఆకుకూరలు తిన్నప్పుడు డయాబెటీస్ ఎఫెక్ట్ కాదు, దానిమ్మకాయ ఎందుకు తినాలి? సో పర్సన్ కూడా ఏముంది నాకు, దీనికి ఎట్లా నేను కరెక్ట్ చేసుకోవాలి, అందుకోసం అంటాను అడ్వైజెస్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఇంపార్టెంట్ అని. వాళ్ళు స్వతహాగా తెలుసుకునే దానికన్నా ఎవరన్నా ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకుంటే అది బెటర్ కదా, ఈజీగా కరెక్షన్ ఉంటుంది, దానివల్ల అనర్థాలు కూడా జరగవు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు B12 గురించి కూడా అదే లైక్ సోషల్ మీడియాలో చెప్పినట్టే B12 వీటిలలో వస్తుంది, ఎగ్ తినొచ్చు, ఇంకా వేరే దాంట్లలో కూడా మనకు B12 అందుతుంది అని అంటారు కదా. సో B12 ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? B12 కూడా చాలా మందికి ఉంటుంది, B12 తగ్గిపోవడం అనేది. సో ఇక్కడ నేను హైలైట్ చేయదలుచుకుంది, ఎప్పుడు చాలాసార్లు చెప్పాను ఇది, మనము వరల్డ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో డయాబెటీస్లో కామన్గా B12 డెఫిషియన్సీ అసోసియేషన్ ఉంటుంది. బికాస్ మెట్ఫార్మిన్ ఇస్ ద ఫస్ట్ డ్రగ్ డయాబెటిక్స్లో వాడేది, మెట్ఫార్మిన్ ద్వారా కూడా ఈ B12 డెఫిషియన్సీ ఉంటుంది. అలాగే డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది. ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతుంటారో రిస్క్ ఆఫ్ డెవలపింగ్ థైరాయిడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు కూడా B12 డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇవన్నీ పక్కన పెడితే నేను ఇందాక చెప్పినట్టు న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా మనకి అవైలబుల్ ఫుడ్స్లో ఉన్నాయి, అందుకోసమే సప్లిమెంట్స్ అనేది కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో B12 డెఫిషియన్సీ రావడానికి కారణాలు వాస్తవానికి చూస్తే మన చుట్టే ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇప్పుడు B12ని కరెక్టివ్ మెజర్స్ చేసుకోవాలి అంటే యానిమల్
ప్రోటీన్ తీసుకుంటే ఆర్ యానిమల్ ఫుడ్స్ తీసుకుంటే B12 కరెక్ట్ అవుద్ది అంటారు. బట్ దెన్ యానిమల్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాక్టీస్లో నేను చూసేది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, డయాబెటీస్ ఎక్కువగా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా కాంట్రడిక్టరీ. అంటే ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి తినొద్దు అని మేమే చెప్తాం కాబట్టి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది జరగదు. సో దీనికి సింపుల్ ఫార్మేషన్ ఆఫ్ కరెక్షన్ ఎలా ఉంటుందంటే బ్లడ్ టెస్టులు చేసుకొని సబ్స్టిట్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటేనే బెటరు. దానివల్ల అనర్థాలు జరగవు. దట్ ఈస్ ద వే వీ షుడ్ లుక్ ఎట్ ఇట్. ఓకే. ఇప్పుడు వైటమిన్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి కదా! ఒక ఏజ్ వచ్చాక వైటమిన్ డెఫిషియన్సీ ఉంటది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో వైటమిన్ డెఫిషియన్సీస్ చూస్తూ ఉన్నాం. సో, ఈ వైటమిన్ డెఫిషియన్సీ అనేవి ఎందుకొస్తుంది? ఏజ్‌తో వైటమిన్ డెఫిషియన్సీ వస్తది కదా! ఏ ఏజ్ నుంచి అసలు ఈ వైటమిన్స్ డెఫిషియన్సీకి సంబంధించి టెస్ట్‌లు చేయించుకోవాలి? సో మీరు చెప్పినట్టు వైటమిన్ డెఫిషియన్సీ ఏజ్‌తో వస్తున్నది పాతకాలం మాట. ఇప్పుడు కాదది. హ్మ్. ఇప్పుడు వాస్తవానికి ప్రతి ఒక్కరికి హ్మ్. ఏదో ఒక న్యూట్రిటివ్ ఎలిమెంట్, పోషకాహార విలువల లోపాలు ఉన్నట్టే కనిపిస్తుంది. మేము బ్లడ్ టెస్ట్ చేస్తే డెఫినెట్‌గా లోపాలు ఉన్నట్టే తెలుస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 90% ఆఫ్ మా క్లినికల్ అటెండెన్స్‌లో ఇలాంటివే ఎక్కువగా చూస్తున్నాం. సో ఎవరికి కూడా కరెక్ట్ ఉన్న న్యూట్రిషనల్ ఆర్ విటమిన్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా లేవు. సో అందుకోసం ఏజ్ పరంగా తీసుకోవడం అనేది క్రైటీరియా కాదు. మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎక్కువ శాతం అందరం కూడా ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. సో ఈ కారణంగా ఏమవుతుంది, అన్లెస్ ఆ ఫుడ్ ఫోర్టిఫికేషన్ లేకపోతే దాంట్లో న్యూట్రిటివ్ లోపాలే ఉంటున్నాయి. సో అందుకోసం ఎక్కువ శాతంలో విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కారణంగా ఈ డిసీజెస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఓకే. సో, మనకు 40 ఇయర్స్ వచ్చాక కూడా చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ, B12, వైటమిన్ డి అంటే అఫ్‌కోర్స్ మీరు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తూ ఉన్నారు. సో, వాళ్ళు ఎలాంటి సబ్‌స్టిట్యూట్స్ తీసుకుంటూ ఉంటారు కదా! మెడిసిన్స్, వైటమిన్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. అట్లా తీసుకోవచ్చా? అంటే అనలైజ్ చేసి ప్రతి ఒక్కటి ఏ కూడా లెవెల్‌కి ఏదైనా ఏ అనలైజ్ లెవెల్‌కి చేసి. ఉందది. హ్మ్. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది హ్మ్. అధికంగా తీసుకున్నా కానీ అనర్థాలకు గురి చేస్తుంది. హ్మ్. సో టాక్సిటీ ఆఫ్ విటమిన్స్ కూడా ఉంది. సో దాన్ని మర్చిపోవద్దు. విటమిన్స్ ఒక లెవెల్‌కే తీసుకోవాలి. అందుకోసమే ఆల్వేస్ చెక్ అండ్ కరెక్ట్. అది కరెక్ట్. మనకి మార్కెట్‌లో వైటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి. 35 దాటినాక మస్ట్‌గా సబ్‌స్టిట్యూట్స్ తీసుకోవాలి. బాడీకి అందవు అని అంటారు గదా! సో, దీనిపైన మీరేమంటారు? అది ఒక మార్కెటింగ్ జిమిక్. హ్మ్. సో నేను చెప్తాను, ఫస్టు ఎవాల్యుయేషన్ చేసుకోండి. మీకు ఉందా లేదా? ఉన్నప్పుడు ఆ టార్గెటెడ్ విటమిన్ కరెక్ట్ చేసుకోండి. కానీ ఒక ఎన్‌మాస్ ఒక 10 రకాల విటమిన్‌లు ఏసుకోమని నేను చెప్పను. హ్మ్. సో ఏదైతే మీకు అవసరమో అది తీసుకోండి. ఏదైతే అవసరం లేదో డోంట్ యూజ్. మీరు హ్మ్. తినే ఆహార పదార్థాలు బట్టి కూడా అది డిసైడ్ అవుతది. ఓకే. ఇప్పుడు మనకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, ఎట్లా తెలుస్తదంటే డైరెక్ట్ ఏమైనా కాగానే వెంటనే హాస్పిటల్‌కెళ్ళం గదా! సో, దాని సింప్టమ్స్ అనేవి ఉంటాయి కదా! ఎట్లా ఐడెంటిఫై చేసుకునేది? సో ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది ఫస్ట్ ఉండాలి. సో హ్మ్. ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది అంటే అసలు మనకి ఎక్కడి నుంచన్నా బ్లడ్ లాస్ అవుతుందా? నేను ఇందాక చెప్పిన విధంగా హ్మ్. ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎలా వస్తదంటే, ఒకటి అబ్జార్ప్షన్, హ్మ్. రెండోది ఎలిమినేషన్, హ్మ్. మూడోది అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే లోపలికి ఎక్కడెక్కడ అవసరమో అక్కడికి వెళ్ళడం. హ్మ్. ఓకేనా? హ్మ్. సో ఈ 3 ఏరియాస్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా గానీ ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. హ్మ్. సో దీన్ని కాస్త వివరించి చెప్పాలి అంటే, నేను ఇందాక చెప్పాను విమెన్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ హ్మ్. చాలా మందికి బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటది. దానివల్ల ఐరన్ అనేది వెళ్ళిపోతది. అలాగే హ్మ్. అర్షములలు, హ్మ్. అలాగే జీర్ణాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే అబ్జార్ప్షన్ సరిగ్గా లేని వాళ్ళు. సో హ్మ్. ఇలా రకరకాలుగా ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది ఉండాలి. సో దాన్ని ఎలా మనం బిఫోర్ సిమ్టమ్స్ రాకముందే మనం దాన్ని అనలైజ్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. హ్మ్. ఆర్ ఒక ఎక్స్‌పర్ట్‌ని కలవాలి. వాళ్ళని హ్మ్. కలిస్తే వాళ్ళే అడ్వైస్ చేస్తారు. ఇదిగోండి ఇది పాసిబిలిటీ ఉంది అని. హ్మ్. సో దాని ప్రకారం దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెస్ట్‌లు ఎక్కడి హ్మ్. నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకు వెళ్ళిపోతుంది, ఏ కారణంగా అబ్జార్ప్షన్ కావట్లేదనేది అనలైజ్ చేసి ఆ కరెక్టివ్ మెజర్స్ ఇచ్చినప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను యాంటాసిడ్స్ వాడితే ఐరన్ అబ్జార్బ్ కాదని. మరి హ్మ్. అలాంటివి వాడుతున్నారా వీళ్ళు? హ్మ్. సో అలా అనలైజ్ చేసుకుంటే దెన్ మీరు దాన్ని కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. హ్మ్. ఇది కరెక్ట్ చేయకుండా మీరు జస్ట్ ఐరన్ యాడ్ చేసుకుంటూ పోతే బాడీలోకి ఎక్కడికి అబ్జార్బ్ కాదు. అబ్జర్వ్ కాదు. ఓకే. సార్, లైక్ మీరు చూసే ఉంటారు ఇన్‌స్టాలో మనకు ఎవ్రీడే ఫేస్‌బుక్‌లో కావచ్చు, దేంట్లోనైనా
పోస్ట్ వస్తూనే ఉంటాయి మనకి. దాంట్లో ఏంటంటే స్పైసెస్‌కి సంబంధించి, వెజిటబుల్స్‌కి సంబంధించి, షుగర్‌కి సంబంధించి, సాల్ట్ ఇలా చేంజెస్ చేసుకుంటే బావుంటుంది. లైక్ ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, వైట్ షుగర్ వాడొద్దు. వైట్‌వేవి మంచిది కాదు హెల్త్‌కి. దాని బదులు జాగరీ, బెల్లం తీసుకోండి, బెల్లం వాడండి అని ఎక్కువగా వింటూ ఉన్నాం. చాలామంది అది ఫాలో కూడా అవుతూ ఉన్నారు. సో, ఏమంటారు దీనిపైన మీరు? సో బేసిక్లీ ఇది ఒక అపోహ. సో జాగరీ అనేది న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే బాడీకి హెల్త్. హ్మ్. ఎందుకంటే దాంట్లో ఐరన్ ఉంటుంది, పసుపు ఉంటుంది, టర్మరిక్ ఉంటుంది, అండ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి. న్యాచురల్ రిసోర్స్ కింద కన్సిడర్ చేయాలి. బట్ ఎవరు తీసుకోవాలి ఇది? నాట్ ఎ డయాబెటిక్ పర్సన్. హుహు. ఒక నార్మల్ హెల్తీ ఇండివిజువల్ తీసుకుంటే అది అడ్వాంటేజ్ ఉంటుంది. డయాబెటిక్ పర్సన్కి ఎట్లా జాగరీ సూట్ అవుతుంది? హ్మ్. జాగరీ ఈస్ వన్ స్టెప్ బిఫోర్ షుగర్ ఫార్మేషన్. హ్మ్. దాన్ని రిఫైన్ చేస్తే వచ్చేదే షుగర్. హ్మ్. సో ఎట్లా అది డయాబెటిక్ ఫ్రెండ్లీ అవుతుంది? అవ్వదు. సో అది మాత్రం డెఫినెట్గా ఒక అపోహ. జాగరీ మంచిది, అందుకోసం డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు అంటే నాట్ యాక్సెప్టబుల్. హ్మ్. సో పర్టికులర్గా ఎవరికైతే షుగర్ కంట్రోల్ ఉండదో, మందులు పెంచుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు ఇట్లాంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అదర్వైజ్ ఒక హెల్తీ సబ్స్టిట్యూట్గా జాగరీ అనేది ఇట్స్ వెరీ గుడ్ హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. హ్మ్. కానీ డయాబెటిక్ పర్సన్కి మాత్రం కాదు. కాదు. ఓకే. సో, వైట్‌వేవి వాడొద్దు. వైట్‌వేవి కూడా నార్మల్ పర్సన్ నాట్ ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్. ప్రతి ఒక్కరు కూడా వైట్‌వి అవాయిడ్ చేయడం మంచిది. లైక్ వైట్ అంటే షుగర్ ఒస్తుంది మనకి. వైట్ మిల్క్ ఒస్తుంది. కర్డ్ ఒస్తుంది వైట్. సాల్ట్ ఒస్తుంది వైట్‌వి. ఇవన్నీ కూడా హెల్త్‌కి మంచిది కాదు అని అంటారు కదా! సో, మీరేమంటారు? సో బేసిక్లీ ఆ కాన్సెప్ట్ ఆఫ్ అవాయిడింగ్ వైట్స్ అనేది ఎక్కువ శాతంలో డయాబెటిక్ పాపులేషన్లోనే గమనిస్తాం. ఎందుకంటే హ్మ్. ఆ అడ్వైస్ వాళ్ళకే వెళ్తుంది. హ్మ్. రైస్, షుగరు, సాల్ట్ ఈ హ్మ్. 3. హ్మ్. అయితే ఇప్పుడు మన దేశంలో హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటిక్ న్యూ ఆన్సెట్ డయాబెటీస్ ఎక్కువగా ఉంది. హ్మ్. విపరీతంగా ఉంది డయాబెటీస్. మరి ఎవరికైతే రిస్క్ ఉందో వాళ్ళు ప్రికాషనరీగా ముందు నుంచి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. వాళ్ళల్లో ఫ్యామిలీ పరంగా రిస్క్ ఉండొచ్చు, యాక్టివిటీ పరంగా రిస్క్ ఉండొచ్చు, స్ట్రెస్ పరంగా రిస్క్ ఉండొచ్చు. సో ఎన్నో విధాలుగా రిస్క్ అనేది మనకి డయాబెటీస్కి దారితీస్తుంది కాబట్టి ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేయడం ముఖ్యం. కాబట్టి ఒక జనరల్ టర్మినాలజీ కింద అవాయిడ్ ద వైట్స్ అని వాడుతున్నారు, ఒక హ్మ్. ఊదు పదం కింద వాడుతున్నారు. హ్మ్. ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళకే రెస్ట్రిక్షన్స్ ఉండవండి. ఏం లేవు. బట్ అట్ రిస్క్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇలాంటివి అవాయిడ్ చేసిన దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా గమనించారు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ ఇది ఒక త్రికోణం లాగా తిరుగుతూ ఉంటుంది. ఒకటి వస్తే ఇంకోటి వస్తుంది. హ్మ్. సో అలా వస్తున్నప్పుడు సాల్ట్ అనేది బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది, షుగర్ అనేది డయాబెటీస్కి దారితీస్తుంది, హ్మ్. అండ్ రైస్ అనేది ఊబకాయానికి దారితీస్తుంది. సో హ్మ్. ఇలా చూసుకుంటూ పోతే ఇలాంటివి నివారించాలి అంటే హ్మ్. ఇలాంటివి తక్కువ మోతాదుల్లో కన్జ్యూమ్ చేస్తే బెటర్. హ్మ్. ఆ విధంగా ఓకే. అదే ఫ్రేజ్ వచ్చింది. వాటిని తక్కువ మోతాదులో కన్జ్యూమ్ చేయాలి కానీ, వాటికి సబ్‌స్టిట్యూట్స్ వాడొద్దు. హ్మ్. అది నార్మల్ పర్సన్ గురించి చెప్తున్నా. ఓకే. డయాబెటిక్ పాపులేషన్‌లో డెఫినెట్‌లీ యూ షుడ్ అవాయిడ్ దిస్. హ్మ్. ఓకే. సో, నార్మల్ పర్సన్‌లో అనుకోండి ఇప్పుడు, వైట్ షుగర్ కన్నా జాగరీ వాడడం బెటర్ గదా మరి అట్లా అనుకుంటే? యాహ్! హ్మ్. డెఫినెట్‌లీ బెటర్. హ్మ్. న్యాచురల్‌గా వచ్చిన జాగరీ ఇక్కడ న్యాచురల్‌గా వచ్చిన జాగరీ అని చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నేచురల్. ఆర్టిఫిషియల్లీ ప్రాసెస్డ్ జాగరీస్ ఎక్కువగా దొరుకుతున్నాయి మార్కెట్‌లో. హ్మ్. న్యాచురల్‌గా వచ్చిన జాగరీ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఎ హెల్తీ పర్సన్, హ్మ్. పర్టిక్యులర్లీ విమెన్. ఎందుకంటే హ్మ్. ఐరన్ డెఫిషియన్సీకి కూడా జాగరీ హెల్ప్ చేస్తది. హ్మ్. కానీ రిస్క్ ఉన్న వాళ్ళకి హ్మ్. అది నాట్ సూటబుల్. హ్మ్. ఓకే. సాల్ట్‌లో కూడా ఇప్పుడు మనకి రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి. సబ్‌స్టిట్యూట్ ఆఫ్ వైట్ సాల్ట్ ఇవన్నీ కూడా సో సాల్ట్ కూడా రెస్ట్రిక్ట్ చేయమనే చెప్తున్నాం. ఎందుకంటే సెకండ్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ మనకున్న ప్రాబ్లమ్స్‌లో బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్‌ని సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తున్నారు. హ్మ్. సడెన్‌గా హార్ట్ అటాక్ రావడం, సడెన్‌గా బ్రెయిన్ అటాక్ రావడం హ్మ్. తరచుగా గమనిస్తూనే ఉన్నాం సోషల్ మీడియా ద్వారా. హ్మ్. వీటన్నిటికి కారణం ఇట్లాంటి అన్‌డయాగ్నోస్డ్, అన్‌డిటెక్టెడ్ అబ్నార్మల్ డిసీజెస్ బాడీలో ఉండడం. హ్మ్. సో సాల్ట్‌ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. హ్మ్. ఎందుకంటే వాస్తవానికి మనం తినే న్యాచురల్‌గా వచ్చిన ప్రతి ఫుడ్ ప్రొడక్ట్‌లో సాల్ట్ అనేది
ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది, మనమే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అడిషనల్గా యాడ్ చేసేది ఓన్లీ మన రుచి గురించి, టేస్ట్ గురించి యాడ్ చేస్తామే కానీ వాస్తవానికి ఈ సబ్స్టెన్స్ ఎవ్రీ ఫుడ్ సబ్స్టెన్స్లో కొద్దిగన్నా కొంత మోతాదుల్లో సాల్ట్ అనేది ఉంటుంది. ఓకే. వాట్ అబౌట్ దిస్ పింక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్? ఇది ఒక హైప్ బేసిక్లీ. దీని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ బ్లాక్ అండ్ వైట్లో మనకి ఇంటర్నెట్ ద్వారా అవైలబుల్ ఉందండి. అనాలిసిస్ ఆఫ్ వైట్ సాల్ట్ టు పింక్ సాల్ట్ చేస్తే మినిస్క్యూల్ ఆఫ్ డిఫరెన్స్, అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చే విధంగా గ్రాస్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే పింక్ సాల్ట్లో లేవు. చాలా తక్కువ శాతంలో కొన్ని యాడెడ్ బెనిఫిట్స్ ఉన్నట్టు గమనించారు. అది కూడా ఒరిజినల్ పింక్ సాల్ట్, హిమాలయాస్లో దొరికే పింక్ సాల్ట్లో కాస్త బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంది కానీ రెస్ట్ ఆఫ్ ద అవైలబుల్ పింక్ సాల్ట్ ఏదో ఓవర్ ద టాప్ అన్నట్టు ఈ వైట్ సాల్ట్ కన్నా అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ మనకి బ్లాక్ అండ్ వైట్లో అవైలబుల్ ఉంది. ఓకే. అండ్ రాక్ సాల్ట్ ఇంతకుముందు ఎక్కువగా రాక్ సాల్టే వాడేవాళ్ళు, అప్పుడు థైరాయిడ్ కూడా అంత వచ్చేది కాదు, రాక్ సాల్ట్ వాడాలి అని కూడా అంటూ ఉన్నారుగా. సో మీరు చెప్పే దాంట్లో పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఆర్ ప్రిటీ మచ్ సేమ్. ఓకే, అయితే రిఫైనింగ్ ఆఫ్ ద రాక్ సాల్ట్ నుంచే వైట్ సాల్ట్ వస్తుంది. ఓకే. ఓకే. అది కలర్ మీరు చూస్తే ఇది తెల్లగా ఉంటుంది, అది కొద్దిగా బ్లాక్గా ఉంటుంది. ఓకే. సో దాన్ని రిఫైన్ చేస్తే వచ్చేదే ఈ ప్రాసెస్డ్ ఐడైజ్డ్ ప్యాక్డ్ సాల్ట్. ఓకే. ఇకపోతే వెజిటబుల్స్కి సంబంధించి కూడా ఇప్పుడు మంచిగా కుక్ చేసింది కాకుండా హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్, అంటే హాట్ వాటర్లో వేసి తీసి అలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా బాయిల్ చేయనివి, హాఫ్ బాయిల్ చేసినవి తింటే మంచిది అని కూడా చూస్తూ ఉంటాం కదా. సో అసలు వెజిటబుల్స్ ఎట్లా తీసుకోవాలి? సో ఇక్కడ ప్రాబ్లం విత్ వెజిటబుల్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉండేవి ప్రాసెస్డ్ అంటే ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెస్టిసైడ్స్, కెమికల్ స్ప్రేస్, స్టోరేజ్ పర్పస్. ఇవన్నీ చూసుకుంటూ పోతే వాటిని ప్రాపర్గా క్లీన్లీస్ చేయకుండా, ప్రాపర్గా బాయిల్ చేయకుండా తీసుకుంటే దీస్ కెమికల్స్ కెన్ గెట్ ఇన్ యువర్ సిస్టమ్. సో అలా జరిగినప్పుడు మనకి బాడీలో అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రాపర్గా మనకి ఇదంతా క్లీన్ చేశారా లేదా, కొన్ని వెజిటబుల్స్ పర్టికులర్గా ప్రాపర్గా బాయిల్ చేశారా లేదా అనేది చూసుకొని కన్జ్యూమ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఆకుకూరల ద్వారా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డిజీజ్ వస్తుందండి, దాన్ని సిస్టిసర్కోసిస్ అంటాం మేము. సో అది డీటెయిల్డ్గా ఇంకో దగ్గర మాట్లాడచ్చు. కానీ అలాంటి డిజీజ్ ఎలా వస్తుందంటే ఆకుల మీద ఉన్న గుడ్లు వల్ల. సో స్మాల్ టైనీ గుడ్లు ఉంటాయి. సో దీన్ని ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా, ప్రాపర్గా బాయిల్ చేయకపోయినా మనకి బాడీలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇదే టైప్ ఆఫ్ డిసీజ్, ఈ సిస్టిసర్కోసిస్ అనే డిసీజు అన్కుక్డ్ అంటే అండర్ కుక్డ్ మీట్లోంచి కూడా వస్తుంది. మనం వెజిటబుల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెజిటబుల్ పరంగా చెప్తున్నాను. సో ఈ ఎగ్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇలాంటి ఎగ్స్ ద్వారా మనకి బాడీలోకి ఈ టాక్సిన్ సబ్స్టెన్సెస్ లోపల ఎంటర్ అయిపోయి డిసీజెస్, చాలా సివియర్ డిసీజెస్, పర్టికులర్గా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. అది అలాంటి డిసీజ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవి జాగ్రత్తలు తీసుకోవడమే ఆల్వేస్ బెనిఫిషియల్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ పచ్చి కూరగాయలు జ్యూసెస్ చేసుకొని తాగడం మనం చూస్తున్నాం. కడుగుతారు, జస్ట్ కడిగి మామూలుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చా పచ్చివి? చేసే ప్రాసెస్ లో చాలా మటుకు ఉన్న అడ్వైస్ ఏంటి, యూజ్ సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్ లో ఎక్కువసేపు సోక్ చేయమంటున్నారు. ఓకే. సో దట్ చాలా మటుకు అట్లాంటి క్రిమినల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయి. సో శుభ్రపరచడం అంటే రన్నింగ్ వాటర్ గురించి మాట్లాడలేదు, సోక్ చేయండి, ఒక 2-3 hours పెట్టండి దాంట్లో, అప్పుడు ఆ హానికరమైన సబ్స్టెన్సెస్ వెళ్ళిపోతాయి అనేది చెప్తున్నారు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో బెటర్మెంట్ ఉంది. వెజిటబుల్ జ్యూసెస్ తో డీటాక్స్ అవుతుందా బాడీ? ఐ డోంట్ నో. ఆ డీటాక్స్ అనేది ఒక లూజ్ టర్మ్ అనిపిస్తుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డీటాక్స్. సో డీటాక్స్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ టాక్సిన్స్ ఎందుకు లోపల తీసుకుంటున్నారు డీటాక్స్ చేయడానికి? సో దాన్ని నివారించే విధంగా మీరు మీ లైఫ్ స్టైల్ ఉంటే అది ఈజీ కదా. సో డీటాక్సిటీ దాకా ఎందుకు వెళ్ళాలి మనం వెజిటబుల్ జ్యూస్ తాగేదానికన్నా? అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్, అవాయిడ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్, ఏవైతే హానికరం అని చెప్తా ఉంటామో అవన్నీ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే మీకు డీటాక్సిటీ రిక్వైర్మెంటే లేదు కదా. ఎందుకంటే మీరు అడుగుతున్న డీటాక్సిటీ ఏంటి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం. యాంటీ ఆక్సిడెంట్ సబ్స్టెన్సెస్ అంటే ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటిలో ఎక్కువగా
ఇలాంటివి ఉంటాయి. బట్ అలాంటి అవసరం లేకుండా మీరు హెల్తీ లివింగ్ ఉంటే ఇలాంటివి సబ్స్టెన్సెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు కదా. అంటే ఓన్లీ తీసుకున్న ఆహారంతోటే మన బాడీ టాక్సిక్ అయిపోద్దా? బయట నుంచి ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల వీటి వల్ల మన టాక్సిన్స్ అనేవి ఉండవా మన బాడీలో? పొల్యూషన్ వల్ల జీర్ణాశయానికి ఏం ఎంట్రీ ఉండదు కదా. పొల్యూషన్ జీర్ణాశయానికి ఎంట్రీ వచ్చేది ఫుడ్ ద్వారా వస్తుంది. సో అదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్స్ మీకు లంగ్స్లోకి ఆర్ సైనసెస్లోకి కాస్త అలర్జెన్స్ ఎంటర్ అవుతాయేమో, కానీ జీర్ణాశయంలోకి వెళ్ళాల్సింది ఫుడ్డే కదా. ఫుడ్ ద్వారానే వస్తుంది ఆ పొల్యూషన్స్ అనేవి. సో ఆ ఫుడ్ని శుభ్రపరచుకొని ప్రాపర్గా తింటే ఈ ప్రాబ్లం రాదు కదా. ఓకే. అండ్ నట్స్ సోక్ చేసి తింటారు కదా, అది మంచిదేనా? సో అడ్వైజబుల్ టు ద సిచ్యువేషన్. ఇప్పుడు మీరు నట్స్ సోక్ చేసుకొని తింటారు కదా అంటే క్యాష్యూ నట్టు మనం సోక్ చేయం, ఆల్మండ్స్ సోక్ చేస్తాం. అవును. సో అది పరిస్థితి బట్టి అవసరాన్ని బట్టి చేయాలి. ప్రతి ఒక్కరికి సోక్డ్ ఆల్మండ్స్ తినమని చెప్పం. కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ కాదు. సో పర్సన్ కస్టమైజేషన్ టు ద నీడ్ ఆఫ్ ద పర్సన్ మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఆహారాన్ని వేడి చేసి తినొద్దు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని తినాలి. కానీ సమ్ టైమ్స్ మనము వేడి చేసే క్రమంలో స్టవ్ మీద వేడి చేస్తాం, కొంతమంది మైక్రోవేవ్ వాడతారు కదా, దాంట్లో వేడి చేస్తే న్యూట్రిషన్స్ అన్ని చచ్చిపోతాయా? దానికన్నా ముఖ్యం ఏంటంటే ఈ మైక్రోవేవబుల్ థింగ్స్ ఏవైతే మనం వాడతామో, మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు మైక్రోవేవ్ వాడతారా? వాడతాను. వాడుతున్నప్పుడు మీరు ఏ కంటైనర్లో పెట్టి లోపల పెడతారు దాన్ని? దానిలో ఉండే బౌల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్. నో ప్లాస్టిక్, అదే గ్లాస్. సో గ్లాస్ వాడుతున్నారు. సో దట్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్. కానీ చాలా మంది ప్లాస్టిక్ వాడతారు. అంటే దానిపైన బౌల్ క్యాప్ మాత్రము లిడ్ అది ప్లాస్టిక్. ఏదైనా ప్లాస్టిక్ వాడతారు, ప్లాస్టిక్ కాంటాక్ట్ లేకుండా లేదు. ఓకే. సో ఈ మైక్రోవేవబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మైక్రోనైజ్డ్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ప్లాస్టిక్ పర్టికులర్ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎనీ ఫార్మ్ ఆఫ్ కెమికల్ అది ఇరిటేట్ చేస్తుంది, లివర్ కిడ్నీ మీద భారం పడేదానికి ఛాన్స్ ఉంది. నంబర్ 1. నంబర్ 2, మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఫ్రెష్ ఫుడ్ తినడం ఆల్వేస్ ఇంపార్టెంట్. కొద్దిగా ప్రిజర్వ్డ్ ఆర్ సేవ్డ్ ఫుడ్ తింటే దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో క్రిమినల్ అనేవి పెరుగుతాయి. అది దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్. సో మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, దాంట్లో పోషకాహార విలువలు పడిపోతాయి అంటే, బ్యాక్టీరియా ఉన్నప్పుడు బ్యాక్టీరియా అవి తింటది. అది తినగానే దాంట్లో ఉన్న విలువలన్నీ తగ్గినట్టే కదా. మీకు టాక్సిక్ సబ్స్టెన్సెస్ పెరగడమే కాకుండా దాంట్లో ఉన్న విలువలు కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఫ్రెష్ ప్రిపేర్డ్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, స్టోర్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఓకే. ఒకవేళ మొత్తం గ్లాస్దే అయితే ఏం ప్రాబ్లం లేదేమో. ఫుడ్ వాల్యూస్ అయితే ఉండలేవు కదా. మీరు మైక్రోవేవ్ చేయడానికి ఇట్ మైట్ హెల్ప్, ఎందుకంటే ప్లాస్టిక్ క్లీన్ ప్రోడక్ట్ కాబట్టి. బట్ అలాంటి ఫుడ్ తినొద్దనే చెప్తున్నాం కదా. ఓకే. ఇకపోతే ఇప్పుడు అంటే టేస్టీ ఫుడ్కి అలవాటు పడి ఎయిర్ ఫ్రైయర్ పైన మనం అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అవి చేసుకుంటాం కదా, సో వాటి వల్ల క్యాన్సర్ ఏమైనా వస్తుందా? అంటే ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్లో హై టెంపరేచర్స్కి గురి చేస్తాం ఆ ఫుడ్ని, కానీ ఆ కంటైనర్ ఆఫ్ ద ఎయిర్ ఫ్రైయర్లో కూడా సమ్ కోటింగ్, సమ్ ఫార్మ్ ఆఫ్ పాలీ ఎథనాల్, ఏదో సమ్ కెమికల్ కాంపోజిషన్ ఉన్న కోటింగ్ అయితే దాంట్లో ఉంది. సో మీరు హై టెంపరేచర్స్ గురి చేసినప్పుడు అవి కూడా వేపరైజ్ అవుతాయి. వేపరైజ్ అయ్యి ఆ ఫుడ్ సబ్స్టెన్స్ కతుక్కుంటున్నాయి కదా. సో ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, బాగా హీటెడ్ సబ్స్టెన్స్ మీద ఎప్పుడైనా ఆయిల్ వేస్తే దానివల్ల క్యాన్సర్ ఉత్పత్తి చేసే లక్షణాలు వస్తాయి అనేది ప్రూవన్ సైంటిఫిక్ డేటా. మరి ఈ ఎయిర్ ఫ్రైయర్లో కూడా అదే ప్రక్రియ జరుగుతుంది కదా. మీరు ఎయిర్ ఫ్రైయర్లో ఏది పెట్టినా కానీ కాస్త ఆయిల్ సబ్స్టెన్సే ఎక్కువగా పెడతారు దాంట్లో, అందుకోసం ఆయిల్ డ్రైన్ ఉంటుంది దానికి. సో ఆ విధంగా చూసుకుంటే ఎయిర్ ఫ్రైయర్ కూడా హానికరమే. సో యూ హ్యావ్ టు మెజర్ అప్. ఓకే. ఈ మధ్య కాలంలో ప్రోటీన్ సబ్స్టిట్యూట్గా పీనట్ బటర్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఈజ్ దిస్ సబ్స్టిట్యూట్ ఆఫ్ ప్రోటీన్, పీనట్ బటర్? ప్రాసెస్డ్ ఫుడ్ అది. నేను ప్రాసెస్ ఫుడ్ని అవాయిడ్ చేయమంటున్నా. సో ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ సోర్స్. అందుకోసం పీనట్ బటర్ని ఐ డోంట్ రికమెండ్. ఎందుకంటే పీనట్ బటర్లో పీనట్సే కాకుండా దాంట్లో ప్రిజర్వేటివ్స్తో పాటు సాల్ట్ అండ్ షుగర్ ఉంటుంది కాబట్టి దట్స్ నాట్ రికమెండెడ్. ఇంకోటి వెనిగర్, ఒకటి యాపిల్ సైడ్ వెనిగర్, అంటే ఫ్యాట్ లాస్ అండ్ ఫ్యాట్ను మొత్తం కరిగించేస్తుంది అని చాలామంది అది తీసుకుంటున్నారు. సో నిజంగానే ఫ్యాట్ లాస్ అవుతారా యాపిల్ సైడ్ వెనిగర్? దట్ ఈస్ ఎ మిత్.
అంతేనా? సో నా ఉద్దేశంలో ఆ! అలాగని చేస్తే ఎవరు జిమ్‌లకి ఎళ్ళరు. ఆ! యాపిల్ సైడర్ వినిగర్ తాగేసి కూర్చుంటే సన్నగా అయిపోతారు అందరూ. ఆ! సో ఆ విధంగా నా నాకు తెలిసినంత మటుకు రిజల్ట్స్ అయితే రాలేదు. హ్మ్. ఏదో కాస్త బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో గానీ దీనికి. హ్మ్. బట్ నాట్ టు ఎన్ ఎక్స్‌టెంట్ అది హెల్త్‌ని ఇచ్చేస్తది, హెల్తీ హ్యాబిట్స్ ఇచ్చేస్తది అనేది లేదు. సమ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కానీ హ్మ్. కంప్లీట్‌గా ఊబకాయాన్ని రివర్స్ చేసే విధంగా అయితే లేదు. ఓకే. నాన్ స్టిక్ పాన్స్ వాడుతూ ఉంటారు కదా! ఆహ్, నేను అంటే అదర్ స్టేట్స్‌లో చూడడం జరిగింది. వాళ్ళు చేసే ముందే దాన్ని క్లీన్ జేస్తారు. దానిపైన ఏదో బాక్టీరియా ఫార్మ్ అవుతది అని. ఇప్పుడు చపాతీ చేయాలనుకోండి, మనము నాన్ స్టిక్ పాన్స్ వాడతాం గదా! వాటిని ఎట్లా యూజ్ చేయాలి? వాటితో కూడా క్యాన్సర్ ఒస్తుంది అని అంటారు. కొంతమందేమో వాష్ చేయకుండా మళ్ళీ దానిపైన క్లీన్ చేయకుండా అంటే ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి? సో బేసికలీ నాన్ స్టిక్ పాన్స్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే కాస్ట్ ఐరన్ వాడమని చెప్తారు ఎక్కువ. నాన్ స్టిక్ వద్దు అంటున్నారు. హ్మ్. సో నాన్ స్టిక్ ఎందుకంటే అగైన్ ఇట్ ఈస్ ఎ కోటెడ్ పాన్. సో హ్మ్. అక్కడ ఏదైతే బాగా హీట్ చేస్తామో హ్మ్. దాంట్లో ఆ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే. నంబర్ 2 మీరన్నట్టు వాష్ చేయకుండా దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడం అని జరిగితే బాక్టీరియా గ్రోత్ కూడా బానే ఉంటది. హ్మ్. తర్వాత కరోషన్ అనేది ఎక్కువగా ఉంటది. ఎప్పుడు దాన్ని అలా పెట్టి ఎక్కువ కాలం వాడుతుంటే కరోషన్ ఉంటది. ఆ కరోషన్ హ్మ్. వల్ల ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ బాడీలో ఎక్కువ శాతంలో హ్మ్. లోపలికెళ్తాయి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేస్తేనే బెటరు. ప్రాబబ్లీ కాస్ట్ ఐరన్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ హ్మ్. హెల్త్. అంటే కుకింగ్‌కు ఏ టైప్ ఆఫ్ బౌల్స్ వాడాలి? ఇంతకుముందు సిల్వర్ ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్ ఎళ్తే సిల్వర్ బౌల్స్ వాళ్ళు వాడేవాళ్ళు. మన ఐ థింక్ పెద్దవాళ్ళు. కుకింగ్ గురించి కాదు. అది ప్రాబబ్లీ డైనింగ్ టైమ్‌లో యుటెన్సిల్స్ వాడేవాళ్ళు అలా. ఆ! కుకింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ కరెంట్‌గా చూసుకుంటే కాస్ట్ ఐరన్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ రాదర్ దాన్ కెమికల్ ఫార్మ్‌లో ఉండేది గానివ్వండి ఆర్ రీసెంట్‌గా సిరామిక్ కొద్దిగా వస్తా ఉంది. ఆ! జెన్యూన్ సిరామిక్ కూడా వాడితే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావు అనేది హ్మ్. గమనించాం. ఎందుకంటే అదర్ మెటీరియల్ వాడినప్పుడు డెఫినిట్‌గా అవన్నీ కెమికలైజ్డ్ ఫార్మ్స్ కాబట్టి అది బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. హుహుహు. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. యాహ్! And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.